సూర్యప్రతాప్ ఫ్యామిలీ అంతా నామినేషన్ వేయడానికి బయలుదేరుతారు. నామినేషన్ వేస్తూ నా తరపున ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మా అక్క విజయాంబిక గారు నిలబడుతున్నారు అని చెప్పి ఇంకా హ్యాపీగా అలా నామినేషన్ పేపర్స్ని ఇస్తారనమాట. తనైతే ఇంకా సూర్యప్రతాప్కి అందరూ జిందాబాద్ కొడుతూ ఉంటారు. అయ్యో రాజు ఏదో ప్లాన్ ఉంది అన్నాడు, ఏదో చేస్తాను అన్నారు, కానీ ఇప్పటి వరకు రాలేదు, ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది రూపా. ఇంకా రాజు అలా ఇంకా చూస్తూ ఉంటాడు. అమ్మగారు ఇప్పుడు మీరొచ్చే సమయం ఆసన్నమైంది అమ్మగారు, రండి అని చెప్పేసరికి విరూపాక్ష అలా ఇంకా నడుచుకుంటూ వస్తుంది. ఇంకా హ్యాపీగా కరెక్ట్గా విజయాంబిక నామినేషన్ వేసేసరికి దీపక్ ఆఫీసర్ గారు ఇంకా మా మమ్మీనే ఏకగ్రీవం కదా అని అంటారు. అది మనం చెప్పలేమండి, నామినేషన్స్ వేయడానికి ఇంకా టైం ఉంది కదా, ఖచ్చితంగా టైం అయ్యేలోపు ఎవరైనా నామినేషన్ వేస్తే అప్పుడు అని అంటారు. ఆ టైంకే విరూపాక్షమ్మ గారు జిందాబాద్ అని చెప్పి ఇంకొంతమంది అలా నడుచుకుంటూ వస్తారు. విరూపాక్ష ఎమ్మెల్యేగా వస్తుంది. ఒక్కసారిగా విరూపాక్షను చూసి సూర్యప్రతాప్, విజయాంబిక, దీపక్ షాక్ అయిపోతారు. కానీ రూప మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా విరూపాక్ష వైపే చూస్తూ ఉండిపోతారనమాట సూర్యప్రతాప్. విరూపాక్ష ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా శ్రీమతి విరూపాక్ష సూర్యప్రతాప్గా నేను నిలబడాలి అనుకుంటున్నాను అని చెప్తారు. ఇంకా కార్యకర్తలు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా సూర్యప్రతాప్కి చాలా కోపం వస్తుంది. విజయాంబిక కూడా కోపంగా చూస్తూ ఉంటుంది. మమ్మీ ఇదంతా కావాలనే చేస్తున్నారు మమ్మీ అని అంటారు. రే దీపక్ నువ్వేమి మాట్లాడద్దురా, అంతా తమ్ముడే చూసుకుంటాడు అని పొగరుగా విరూపాక్ష వైపు చూస్తూ ఉంటుంది విజయాంబిక. ఏంటి విరూపాక్ష, తెలిసి వచ్చావా తెలియక వచ్చావా అని అడుగుతుంది విజయాంబిక. మీరిక్కడ నిలబడుతున్నారని తెలిసే వచ్చాను విజయాంబిక గారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఏం చేయబోతున్నారో నాకు అవసరం లేదు, కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అర్హత నాకు ఉన్నాయి కాబట్టే నేను పోటీ చేయాలనుకుంటున్నాను. మీకు భయంగా ఉందా అని అడుగుతుంది విరూపాక్ష. ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. అక్క తన్ని చూసి మనం భయపడ్డం ఏంటక్క, ఎవరు ఎంతమంది ఎన్ని వేల మంది నామినేషన్ వేసినా మనకు అవసరం లేదక్క, నువ్వే గెలుస్తావు, మన పార్టీ తరపున నువ్వే గెలుస్తావక్క అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే బయలుదేరుతాడనమాట సూర్యప్రతాప్. ఇంకా రూప విరూపాక్ష దగ్గరికి వస్తారు. విరూపాక్షని హక్ చేసుకుంటారు. అమ్మ నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా అని అంటుంది. చూడమ్మా నాకు నిజంగా ఈ ఎన్నికల్లో నిలబడాలని ఇష్టం లేదు, కానీ రాజునే ఇదంతా చేశాడు అని చెప్తారు. రాజు నువ్వు సూపర్ రాజు, సూపర్ ప్లాన్ వేసావు రాజు అని అంటుంది రూప. ఇంకా దీపక్ ఇదంతా చూస్తూ అలా విరూపాక్ష దగ్గరికి వస్తారు. ఏంటి మా మమ్మీతో పోటీపడి గెలవాలి అనుకుంటున్నారా? చూడండి మీకు 2 days టైం ఇస్తున్నాను, ఖచ్చితంగా నామినేషన్ని వెనక్కి తీసుకొని బయటికి వెళ్ళిపోండి, లేకపోతే మీకు ఏం జరుగుతుందని మీరే ఊహించలేరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దీపక్. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట రూప. అలా చూస్తూ ఉంటుంది రాజు వైపు. చూసావా రాజు ఆ దీపక్కి ఎంత పొగరో, డైరెక్ట్గా మా అమ్మనే బెదిరిస్తున్నాడు ఆ దీపక్ అని అంటుంది. అమ్మాయి గారు వాడు బెదిరించినంత మాత్రాన మనం బెదిరిపోతామా? వాళ్ళంతలా వాళ్ళే ఎలా అయినా నామినేషన్ని వెనక్కి తీసుకునే ప్రోగ్రాం నా దగ్గర ఉందమ్మాయి గారు అని అంటారు రాజు. ఇంకా రాజు వైపు చూస్తూ ఉంటుంది రూప. రాజు అని అంటుంది. లేదు రాజు, నేను స్వతంత్రంగా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా గెలవాలనుకుంటున్నాను, కానీ ఇలా మోసం చేసి కాదు రాజు అని అంటారు విరూపాక్ష.
అమ్మగారు, ఇది మోసం కాదు. వాళ్ళ తప్పుల్ని వాళ్ళే ఒప్పుకునేలా నేను ఒక ప్లాన్ వేస్తాను. మీరేమి కంగారు పడకండి. ఈసారి ఎలక్షన్స్లో గెలిచేది మీరే, ఖచ్చితంగా మీరే అమ్మగారు అని రాజు హ్యాపీగా చెప్తారు. ఇంకా రూప కూడా రాజు వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ ఇంటికి రీచ్ అయ్యి చాలా కోపంగా ఉంటారనమాట. ఇంకా విజయాంబిక, చూసావా తమ్ముడు, ఇదంతా రూపకి తెలియకుండా జరిగిందా? రూపకి అంతా తెలిసే ఇదంతా చేసింది. ఆ విరూపాక్ష నీకు పోటీగా నిలబడాలి అనుకుంది. చూడు తనకి ఎంత పొగరో అని లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు విజయాంబిక. అక్క, నీకు నేను ఇందాకే చెప్పానక్క, ఎవరు పోటీలో నిలబడినా గెలిచేది మన పార్టీనే. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటాం కాబట్టి, మనం ఎప్పుడు ప్రజలతోనే ఉంటాం కాబట్టి గెలిచేది మనమే అక్క అని చెప్పి సూర్యప్రతాప్ లోపలికి వెళ్ళిపోతారు. దీపక్తో విజయాంబిక, రే దీపక్, మన తమ్ముడితో పెట్టుకుంటే చట్టం న్యాయం అని న్యాయపరంగా వెళ్తాడు. కానీ మనం మాత్రం అలా కాదు. ఓటర్లని మన వైపు తిప్పుకోవాలి అంటే కొన్ని దారులు ఉంటాయి కదా, అవి చూసుకోవాలి. అప్పుడే మనకి ఓటు వేయాలనిపిస్తుంది అని చెప్పి విజయాంబిక చెప్తుంది. ఇంకా విజయాంబిక అలా దీపక్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. అదంతా ఇంకా దూరం నుండి చూస్తూ ఉంటుంది రూప. రేపు స్పీచ్ ఉంది కదా మమ్మీ, ఇదిగో ఈ స్పీచ్ నేనే తయారు చేశానని చెప్పి ఇంకా అలా స్పీచ్కి రెడీ అవుతూ ఉంటుంది విజయాంబిక. అత్తయ్య, నేను పక్క పార్టీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను. ఆ విరూపాక్ష గారు కూడా రేపే సభ పెడుతున్నారంట అని అంటుంది మౌనిక. ఏంటి, సభ పెడుతుందా? ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యేలా నేను చేస్తాను కదా. రే దీపక్, ఆ సభ అట్టర్ ఫ్లాప్ అవడం కాదు, ఆ విరూపాక్షని పైకి పంపించేద్దాం అని అంటుంది విజయాంబిక. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపక్. మమ్మీ, ఇప్పుడు తనకి ఏమైనా అయితే మన మీద డౌట్ వస్తుంది కదా మమ్మీ అని అంటారు. లేదురా, ఇది వేరే వాళ్ళ మీదకి నెట్టేద్దాం. ఇదిగో విరూపాక్ష సభ పెడుతుందంటే చాలా వరకు చిన్నవాళ్ళు వస్తారు, అందరూ పెద్దవాళ్ళని వెళ్ళేలా చేద్దాం. చేసి ఆ సభ కింద ఒక బాంబుని పెడదాం అని అంటుంది విజయాంబిక. ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు. మమ్మీ, ఇలాంటి వైల్డ్ థాట్స్ ఎందుకు మమ్మీ, వద్దులే అని అంటాడు దీపక్. రే, ఎప్పుడు ఏం చేయాలో నాకే బాగా తెలుసు. ఎమ్మెల్యేగా నిలబడింది కాబట్టి ఖచ్చితంగా బాంబు పెట్టాల్సిందే అని చెప్పి విజయాంబిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. సభకి వెళ్ళడానికి విజయాంబిక సిద్ధమవుతూ ఉంటుంది. అక్క, ప్రచారానికి వెళ్తున్నావా అని అడుగుతారు సూర్యప్రతాప్. అవును తమ్ముడు, ఇదిగో స్పీచ్ కూడా రెడీ చేసుకున్నాను, నువ్వు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను తమ్ముడు అని అంటుంది. నాకు రావాలనే ఉందక్క, కానీ ఇవాళ మీటింగ్ ఉందక్క, అందుకే నేను హైకమాండ్ దగ్గరికి వెళ్ళాలి. సరే, నువ్వే బాగా స్పీచ్ ఇవ్వాలక్క, ఎప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్. ఇటువైపు విజయాంబిక అండ్ దీపక్ ఇద్దరు కలిసి సభకు వెళ్తారు. దీపక్, అంతా ఓకేనా అని అడుగుతారు విజయాంబిక. ఓకే మమ్మీ, అంతా సరిపోయింది. వాళ్ళ స్టేజ్ కింద బాంబు ఉంది, ఆ విషయం మనకి ఆ బాంబు పెట్టేవాడికి తప్ప ఇంకెవ్వరికి తెలీదు అని చెప్తాడు దీపక్. ఇంకా అలా కరెక్ట్గా టైమర్ అయితే ఆన్ అయిపోతుంది. ఇటువైపు విరూపాక్ష సభకు కూడా నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ వస్తారనమాట. చూడండి, వాళ్ళలా నేను పదవిలో లేను, వాళ్ళలా నాకు శక్తి లేదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నేను గెలిస్తే మన భవిష్యత్తుని మారుస్తాను. ఎలా అయినా నేను అన్ని రకాలుగా మన నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను, పిల్లలకి మంచి విద్య వైద్యం అందేలా చేస్తాను, అందరికీ అన్ని విషయాల్లో ఎప్పుడూ తోడుగా ఉంటాను అని చెప్పి విరూపాక్ష పాపం అంతా స్పీచ్ అయితే చెప్తూ ఉంటారు. ఇంకా అదంతా వింటూ ఉంటారనమాట ప్రజలు. అప్పుడే కరెక్ట్గా టైమర్ అయితే ఇంకా ఆన్ అయిపోతుంది. కరెక్ట్గా ఇంకా కరెక్ట్గా టైంకి బాంబ్ పేలేలోపు ఏమీ ఉండదన్నమాట. బాంబ్ ఏంటి ఇంకా పేలటం లేదని చెప్పి దీపక్ అటువైపుగా వస్తాడు. వచ్చి చూసేసరికి ఇంకా రాజు దీపక్ దగ్గరికి వస్తాడు. హే, ఏంటి మా స్పీచ్ వినడానికి వచ్చావా
పో అని అంటాడు. రాజు దీపక్ చెంపపై ఒక్కటి కొడతాడు. ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు. ఏంటి, నన్ను కొట్టావా అని అడుగుతాడు. ఏ, నీకు డౌట్గా ఉందా అని ఇంకా మళ్ళీ కొడతాడనమాట. హేయ్, ఏంటి రాజు అని అడుగుతాడు దీపక్. హేయ్, అరవకు. ఎందుకు అరుస్తున్నావు? నువ్వు చేసిన పిచ్చి పనిని అందరి ముందు బయట పెట్టాలా? ఏరా, నీకెంత ధైర్యం కాకపోతే మా అమ్మగారి దానిలోనే బాంబు పెట్టాలని చూస్తావా? అందుకే నీకొకటి చూపించడానికి వచ్చా. ఒకసారి చూడు అని కింద చూపిస్తాడు. టైమర్ ఆన్ అయిపోతుంది. ఇదేంటి, మా స్టేజ్ కింద బాంబు ఉంది అని అంటాడు. నువ్వు ఫిట్ చేసిన బాంబుని నేను మీ స్టేజ్ కిందే ఫిట్ చేశా. నీకు ఇంకొక 5 నిమిషాలే టైం ఉంది. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోతావా, లేకపోతే బాంబ్ టైమర్ ఆన్ చేసేయమంటావా అని అంటాడు. రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా దీపక్, మమ్మీ రా మమ్మీ, వెళ్ళిపోదాం రా మమ్మీ అని అరుస్తూ ఉంటాడు దీపక్. ఏమైంది దీపక్, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది విజయాంబిక. చెప్తాను రా మమ్మీ అని చెప్పి ఇంకా అలా తనైతే కిందకి తీసుకువెళ్ళిపోతాడనమాట దీపక్. ఇంకా అలా టైమర్ ఆఫ్ అయిపోతుంది. చూడు దీపక్, బెదిరించడం మీకు మాత్రమే కాదు, మాకు కూడా తెలుసు. కానీ ఒకటి, ఎప్పుడైనా న్యాయంగా నిజాయితీగా ఉన్న వాళ్ళ వైపే ప్రజలు ఉంటారు, కానీ నీలా మోసాలు చేసే వాళ్ళ వైపు ప్రజలు ఎప్పుడూ ఉండరు. కొంచెం కూడా పెద్దయ్య గారి బుద్ధి మీ అమ్మకి ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు. ఇంకొకసారి మా అమ్మగారిపై అటాక్ చేయాలని చూస్తే డైరెక్ట్గా ప్రాణాలనే తీసేస్తాడు ఈ రాజు. రాజు అంటే కేవలం పెద్దయ్యకి మాత్రమే కాదు, అమ్మగారికి కూడా ఎప్పుడు రక్షణగా ఉంటాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజు. ఒక్కసారిగా టెన్షన్ పడతారు దీపక్ అండ్ విజయాంబిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.